బ్రేకింగ్ న్యూస్. కొడుకు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అని కోడల్ని నిర్దాక్షిణ్యంగా కిరాతకంగా చంపేసిన అత్తమామల ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో వెలుగు చూసింది. దీని గురించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో కోడల్ని అతి కిరాతకంగా చంపేసి పాతి పెట్టేశారు అత్తమామ. కోడలు ధూళిని చంపి సెల్లార్ గుంతలో పూడ్చిపెట్టేశారు అత్తమామ. అయితే తన భార్య కనబడడం లేదు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు భర్త సురేష్. పోలీసుల్నే తప్పుదోవ పట్టించారు కిలాడి అత్తమామలిద్దరూ కూడా. ఆ కొడుకుతో పాటు కోడల కోసం వెతుకుతున్నట్టుగా నటించారు, ఏ పాపం ఎరగనట్టుగా నటించారు. ఒకసారి మీరు మొదటి బాక్స్లో చూడొచ్చు. విచారణలో అత్తమామల ఈ కిరాతకం బయటపడేసరికి పోలీసులు అక్కడికి చేరుకొని ఆ మృతదేహాన్ని వెలికి తీస్తున్న ఘటన మనం ఆటో స్క్రీన్ పైన మీరు చూస్తున్నారు. బ్లర్ చేస్తున్నాం, కొంత మీకు కలవరపాటుకు గురి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ బాడీని చూపించట్లేదు. కానీ ఈ అత్తమామల దురాగతం, ఈ అత్తమామ కిరాతకం, కొడుకు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అనే కక్షతో కొడుకు భార్యను, కోడల్ని అతి నిర్దాక్షిణ్యంగా చంపేసిన అత్తమామలు వీళ్ళిద్దరూ. పోలీసుల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. 2 నెలల తర్వాత వీళ్ళ ఈ దురాగతం బయటపడింది. 2 నెలల క్రితం చంపేశారు కోడలి ధూళిని. విచారణలో అత్తమామలే కోడల్ని చంపినట్టుగా నిర్ధారణ అయింది. కొడుకు ప్రేమ పెళ్లి ఇష్టం లేని తల్లిదండ్రులు 2 నెలల క్రితం కోడలిని చంపేసి సెల్లార్లో పూడ్చిపెట్టేశారు. అత్త తులసి, మామ అనంతిని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన భార్య కనబడడం లేదు అని పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత అన్ని కోణాల్లోనూ విచారించిన పోలీసులకు ఎక్కడా క్లూస్ దొరకట్లేదు. క్వశ్చన్స్ అన్నీ వచ్చి అత్తమామల దగ్గరే ఆగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అత్తమామల పరిస్థితి కూడా కొంత అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులు అత్తమామలిద్దరిని తమదైన స్థాయిలో విచారించడంతో అత్తమామలిద్దరూ కోడల్ని ఎంత దారుణంగా చంపేశారు, ఎంత కిరాతకంగా చంపేశారు, ఎంత మానుష్యంగా చంపేశారో ఆ వివరాలను బయటపెట్టారు. ఆ తర్వాత అత్తమామలు చూపించిన స్థలం దగ్గరికి వెళ్ళి తవ్వి చూసేసరికి అక్కడ కోడలు ధూళి డెడ్ బాడీని బయటకు తీశారు. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి పెట్రిషా ఉన్నారు. ఒకసారి పెట్రిషాతో మాట్లాడే ముందు ఈ దారుణమైన ఘటన గురించి కుటుంబ సభ్యులు ఏం మాట్లాడారు ఒకసారి విందాం. మళ్ళీ రాకపోయేసరికి నేనేం అడగలేదు. మార్నింగ్ నాకు మళ్ళీ మా అమ్మమ్మ చెప్పింది, నాయనమ్మ వచ్చి నాకు చెప్పింది, ఇక్కడికి వచ్చిన విషయము ఎవరికి చెప్పకు, ఇక్కడ నువ్వు మీ మమ్మీ వచ్చిన విషయం ఎవరికి చెప్పకు, నువ్వు చెప్తే మనందరినీ జైల్లో వేస్తారు, మనం ఇక్కడికి వచ్చిన విషయం మనకు అందరికీ పట్టుకుంటారు పోలీసు వాళ్ళు, ఎవరికి చెప్పకు, ఒకవేళ చెప్తే నీకు చంపేస్తా అని చెప్పి బెదిరించింది ఆమె. బెదిరడం వల్ల వాడు చెప్పలేడు. నిన్న మేము అడగంగా వాడు నిన్న చెప్పిండు. నిన్న చెప్పేసరికి మేము పోలీసు వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళను స్టేట్మెంట్ ఇప్పించి అక్కడ నుంచి కానిస్టేబుల్ని తీసుకొని ఇక్కడ సాతంరాయ్ దగ్గరికి వచ్చి వాళ్ళని విచారిస్తే వాళ్ళు అప్పుడు ఒప్పుకొని ఇక్కడికి వచ్చింది. కానీ నేను మళ్ళీ తీసుకెళ్ళి శంషాబాద్లో డ్రాప్ చేసిన అని చెప్పింది ఆమె. అబద్ధం చెప్పింది. ఇంకా నేను చంపిన అది ఇది అని ఎట్లాంటి ఏం మాటలు చెప్పలేదు. తర్వాత సార్ వాళ్ళు విచారించే వరకు ఈరోజు మార్నింగు చంపేసి అక్కడ డెడ్ బాడీ అక్కడ పాతి పెట్టినా అని క్రైమ్ సీన్లో చూపించింది. అది అక్కడికి వచ్చి వస్తుంది డాడీ అని అతను వాళ్ళ డాడీకి ఫోన్ చేసి చెప్తే నాకు ఫోన్ చేసి మా బావ చెప్పిండు, ఇట్లా అంటున్నాడు, ఏదో డౌట్ ఉన్నట్టు ఉందంట, ఒకసారి నువ్వు కూడా మాట్లాడని చెప్తే నేను ఫోన్ చేసి మాట్లాడినా. మా అక్క కొడుకు ఫోన్ చేసి మాట్లాడితే అతను చెప్పిండు, ఇక్కడికి వచ్చినట్టుంది మా మమ్మీ ఇక్కడికి వచ్చినట్టుంది, వీళ్ళు ఏదో దాస్తున్నారు, వీళ్ళు చెప్పట్లేదు, ఇక్కడికి రాలేదని అంటున్నారు, కానీ ఏదేదో ప్రవర్తనలు చేస్తున్నారు వీళ్ళు, అన్నీ ఏవేవో దాపెట్టేస్తున్నారు, అన్నీ అక్కడ గుడికి వెళ్దాము, మనం నిద్ర చేద్దాము, మేము జైలుకి వెళ్తామేమో, మీరు ఏమైపోతారు అని వాళ్ళకి ఏదేదో చెప్తున్నారంట. అక్కడ కెమెరాలు ఉన్నాయి, ఆ కెమెరాలు మనకి ఇక్కడ ఫోకస్ చేస్తాయా అవి ఇవి అని ఏవో డౌట్స్ చెప్తే వానికి డౌట్ వచ్చి మాకు చెప్పిండు. మాకు చెప్పే వరకు మేము మార్నింగ్ వెళ్ళి వాళ్ళిద్దరిని, వాళ్ళ తమ్ముడిని వాడిని ఇద్దరిని తీసుకొచ్చి మేము అడిగినాం, ఏం జరిగిందిరా నిజంగా చెప్పండి, మీ అమ్మ అక్కడికి వచ్చిందా రాలేదా ఏంటి క్లారిటీగా చెప్పండి అని చెప్తే వాళ్ళ చిన్న కొడుకు, మా అక్క చిన్న కొడుకు చెప్పిండు, మా అమ్మ ఇక్కడికి వచ్చింది, మా నాయనమ్మ మాట్లాడింది, మా అమ్మ వాళ్ళిద్దరు మాట్లాడి నీకు మళ్ళీ శంషాబాద్లో డ్రాప్ చేస్తాపా అని మా అమ్మమ్మ తీసుకొని పోయింది. మా తాత మా అమ్మమ్మ ఎందుకు వచ్చినావు అంటే ఇక మా డాడీ పోయి తీసుకోవద్దాం అని చెప్పింది.
పోయి తీసుకొద్దామని చెప్పింది. ఇక బయట వచ్చారు. బయట వచ్చినాక మరి ఒక గంట తర్వాత మా నాయనమ్మ వచ్చింది. మా అమ్మ రాలే. ఇంకా పొద్దున చెప్తుంది, ఇప్పుడు రాత్రి వచ్చి నువ్వు విషయం ఎవరికి చెప్పకు, చెప్తే ఒకవేళ చంపేస్తా అట్లా అన్నా. అసలు ఎన్ని రోజుల కింద చెప్పింది ఇది జరిగింది? పొద్దున చెప్పింది, రాత్రి అదే ఎన్ని రోజులు అంటే ఈ రోజా నిన్ననా? 11కి చెప్పింది. కొడుకు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అనే కోపంతో అత్తమామలు కిరాతకంగా చంపేశారు కోడల్ని. చంపి పాతిపెట్టి ఆ విషయం బయటకు పొక్కకుండా దాచేయాలని అనుకున్నారు. కొడుకును కూడా భయపెట్టారు. ఆ తర్వాత అత్తమామల దురాగతం బయటపడిన తర్వాత పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చి తమదైన స్థాయిలో విచారించడంతో ఎలా చంపారు, ఎక్కడ పాతిపెట్టారనే వివరాలను చెప్పారు. ఆ తర్వాత పోలీసులు వెళ్ళి ప్రొక్లైనర్ని తీసుకుని వెళ్ళి అక్కడ తవ్వి కోడలు మృతదేహాన్ని బయటకు తీస్తున్న దృశ్యాలవి. మా ప్రతినిధి పెట్రిషా ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. పెట్రిషా, ఇంత ఘోరానికి ఎలా పాల్పడ్డారు అత్తమామలు ఇద్దరు? ఎస్, ప్రస్తుతం చూసుకుంటే రంగారెడ్డి శంషాబాద్లో దారుణం చోటు చేసుకుంది. ఏదైతే అత్త మామలు ఇద్దరు కలిసి కోడల్ని అతి దారుణంగా చంపారని పూర్తిగా తెలుస్తుంది. ప్రస్తుతం మనము ఎక్కడైతే మర్డర్ జరిగిందో అక్కడనే ఉన్నారు. మరో వ్యక్తి సాయంతో తీసుకొని అతి దారుణంగా హత్య చేసి సెల్లార్ గుంటలో ఏదైతే వెంచర్ ఉందో అక్కడ పూడ్చిపెట్టారని పూర్తిగా తెలుస్తుంది. కోడల పేరు ఎందోలి, 36. అంటే ఒకవైపు చూసుకుంటే కూడా కోడలు కనిపించట్లేదంటూ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి మిస్సింగ్ కంప్లైంట్ నమోదు చేయడం జరిగింది. ఒకవైపు పోలీసులని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది. ప్యాంప్లెట్స్ కూడా వీళ్ళు పూర్తిగా పంచడం జరిగింది. మిస్సింగ్ పోస్టర్స్, రివార్డ్ ప్రకటిస్తాము, మా కోడలు కనిపించట్లేదు అంటూ డ్రామా చేయడం అయితే జరిగింది. కూతురుగా చూసుకోవాల్సిన అత్త మామలే అతి దారుణంగా హత్య చేశారని పూర్తిగా తెలుస్తుంది. అత్త కోడలి మధ్య ఇద్దరి మధ్యలో కూడా వివాదం చోటు చేసుకుంది. ఎప్పుడు సఖ్యంగా లేని వాళ్ళు అని పూర్తిగా తెలుస్తుంది. నీకు పని చూపిస్తానని నిర్మానుష ప్రాంతానికి తీసుకొచ్చి అతి దారుణంగా హత్య చేసి దాడి చేసి మరి చంపిందని కూడా తెలుస్తుంది. మరోవైపు చూసుకుంటే కూడా ఇంత దారుణము ఎప్పుడు ఎక్కడ ఎరగని విషయం అని చెప్పొచ్చు. అంటే చంపిన తర్వాత భార్యాభర్తలు ఏం తెలియనట్టు నంగనాచిలాగా కిలాడి అత్త మరియు మామ ఇద్దరు ఇంటికి వెళ్ళారని చెప్పొచ్చు. ఆ అత్త పేరైతే తులసి అని తెలుస్తుంది. మామయ్య పేరు మాత్రం మామయ్య అత్తలు ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఒకవైపు చూసుకుంటే కూడా పూర్తిగా ఇక్కడనే వాళ్ళు చేశారని మొత్తం మీద అయితే తీస్తుంది. ఒకసారి మనం విజువల్స్లో చూస్తున్నట్టయితే పూర్తిగా చూస్తున్నట్టయితే ఏదైతే అత్తమామలు ఉన్నారో కోడలికి పనిప్పిస్తాను అని ప్రధానంగా చెప్పి కళ్ళు తాగిపిచ్చి దాంట్లో ర్యాట్ కిల్లర్స్ ఏదైతే మందు ఉందో ఆ మందు కలిపి ఆ కళ్ళు ఆమెకి ఇచ్చి మిగతా కళ్ళు వాళ్ళిద్దరు తాగారు. ఆ తర్వాత ఆమె అక్కడనే చనిపోయింది. చనిపోయిన వెంటనే ఎవరు లేని సమయంలో అర్ధరాత్రి వేళ వచ్చి ఇక్కడ పూడ్చిపెట్టడం అయితే జరిగింది. ఏదైతే ఇక్కడ ఇసుక ఉందో ఆ టైంలో ఇంత ఎక్కువ ఇసుక లేని క్రమంలో వాళ్ళు గ్రౌండ్లో పాతి పెట్టారు. ఆ తర్వాత ఇది 2 months బ్యాక్ జరిగింది. మిస్సింగ్ కంప్లైంట్ కూడా November 10th అంటే లాస్ట్ ఇయర్ November 10th మిస్సింగ్ కంప్లైంట్ నమోదు చేశారు. ఆ తర్వాత బాడీని వెంటనే ఎవరికి తెలియకుండా అత్త మామలు ఇద్దరు మరియు ఇంకొక అతన్ని సాయం తీసుకొని వచ్చి ఇక్కడ పూడ్చిపెట్టారు. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళు ఇసుక వేయడం జరిగింది. వెంచర్స్ యథావిధిగా పూర్తి క్రమం అంతా ఏదైతే కంప్లీట్ చేస్తున్నారో మరోవైపు చూసుకుంటే ఎవరికి అనుమానం రాకుండా గత 2 నెలల నుంచి కూడా డ్రామా ప్లే చేస్తున్నారు. ఒకవైపు వాళ్ళంతలో వాళ్ళే వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మా కోడలు కనిపించట్లేదు అంటూ కొడుకు కూడా కంప్లైంట్ ఇచ్చారు. అంటే భర్త ఎవరైతే ఉన్నారో అతను కూడా మా భార్య కనిపించట్లేదని కంప్లైంట్ ఇచ్చారు. అత్తమామలు కూడా కంప్లైంట్ ఇచ్చారు. మరోవైపు కూడా పూర్తిగా చెప్పాలంటే కూడా ప్యాంప్లెట్స్ లో తను డూలీ కనిపించట్లేదని మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. దాంట్లో ప్రధానంగా రివార్డ్ గేట్ ఇస్తాము, మా కోడలు కనిపించట్లేదంటూ డైవర్షన్ గేమ్ అయితే పూర్తిగా చేశారని తెలుస్తుంది. పెట్రిషా, మూడో వ్యక్తి ఎవరు? ప్రస్తుతం ఇద్దరు పోలీసుల అదుపులోనే ఉన్నారా? చిక్కకుండా పెట్రిషా, ఇద్దరు పోలీసుల అదుపులోనే ఉన్నారు అత్త మామ. ఆ మూడో వ్యక్తి ఎవరు? కస్టడీలో ఉన్నారు. మూడో వ్యక్తి మాత్రం వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వాడని పూర్తిగా అయితే తెలుస్తుంది. ఏదైతే కళ్ళు ఉందో నీకు పనిప్పిస్తామని చెప్పి మాయమాటలు చెప్పి ఫోన్లో పిలిపించి ఆ తర్వాత కళ్ళులో ర్యాట్ కిల్లర్స్ వేసి మరి చంపారు. తను అక్కడనే స్ప్రో తప్పి స్పాట్లో చనిపోయింది. మనం ఎక్కడైతే ప్రస్తుతం చూస్తున్నామో ఒకసారి విజువల్స్లో చూస్తున్నట్టే ఇక్కడనే తనను పాతి పెట్టారు. అప్పటికే పూర్తిగా వెంచర్ అంటే స్టార్ట్ అవ్వలేదు. ఆ సమయంలో అంటే అర్ధరాత్రి వేరే నిర్మానుష్యంగా ఉండేసరికి ఇక్కడ పూడ్చి పెట్టారు. ఆ తర్వాత ఇసుకంతా దాని మీద కప్పి పెట్టారు. ప్రస్తుతం
పోలీసులకు కూడా అనుమానం ఎలా వచ్చిందని అంటే ఆ మహిళని కాన్స్టెంట్లీ తన మీద అనుమానం వచ్చి పోలీసులు గుచ్చి ప్రశ్నించారు. ఆ తర్వాత తను భయపడి, ఎందుకంటే పోలీసులు ఇన్వెస్టిగేషన్కి పిలుస్తున్నారు అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఒకరికి చెప్పేసింది. తను భయపడుతూ నేనే చంపాను, నాకు నచ్చలేదు, మా ఇద్దరి వద్ద గొడవలు జరిగాయి, నా కొడుకుతో తను సరిగ్గా లేదు, సఖ్యతంగా ఉండట్లేదు, అందుకే నేను చంపాల్సి వచ్చింది, నాకు భయం అవుతుంది, పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తారేమో అని అత్తమామలు ఇద్దరు కలిసి కుటుంబంలో ఉన్న వాళ్ళకి చెప్పారు. వాళ్ళు వచ్చి పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళిద్దరు చంపారని మాతో కన్ఫెషన్ చేశారు అని చెప్పిన వెంటనే అత్తమామలు ఇద్దరిని అదుపులోకి తీసుకొని వాళ్ళైన స్టైల్లో పోలీసులు విచారించిన తర్వాత మేమే చంపాము, మా ఇద్దరికి మనస్పర్ధాలు ఉన్నాయి, నా కొడుకుతో సరిగ్గా సఖ్యంగా ఉండట్లేదు, వాళ్ళిద్దరి వివాహం నాకు ఇష్టం లేదు అంటూ అత్తమామలు ఇద్దరు కన్ఫెస్ చేయడం అయితే జరిగింది. ఎంత దారుణం అనంటే ఈ ఇటీవల కాలంలో గతంలో చూసుకుంటే అత్తమామలు బాగా గొడవ, వాళ్ళ పోరుకి మహిళలు బాధపడుతూ ఉంటారు. కానీ ఈ జనరేషన్లో మాత్రం అత్తమామలు మోస్ట్ ఆఫ్ ద ఫ్రెండ్స్ బాండింగ్ లాగా అంటే సఖ్యతంగా ఉంటున్నారు. పూర్తిగా చెప్పాలంటే కూడా కేవలం మహిళ ఎవరైతే ధూళి ఉందో తను నచ్చకపోవడం వల్లనే అత్తమామలు ఇద్దరు కలిసి అతి దారుణంగా కళ్ళులో ర్యాట్ కిల్లర్ వేసి మరీ చంపారు. పెట్రిషా తన తల్లి తండ్రే తన భార్యను చంపారు అని తెలిసిన తర్వాత సురేష్ రియాక్షన్ ఏంటి? ప్రస్తుతం సురేష్ ఎక్కడ ఉన్నాడు? ఎస్, ఒకవైపు ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది కాబట్టి సురేష్ని కూడా ప్రస్తుతం కొన్ని క్రాస్ క్వశ్చనింగ్ చేయడం అయితే జరుగుతుంది. అంటే ఆయన ఎంతో శోక సముద్రంలో మునిగిపోయాడనే చెప్పొచ్చు. ఎందుకంటే సొంత తల్లిదండ్రులు ఒకవైపు చూసుకుంటే భార్యని కోల్పోయాడు, మరోవైపు చూసుకుంటే తల్లిదండ్రులు ఇద్దరు కూడా జైలుకి వెళ్తున్నారన్న ఆ బాధ అతను జీర్ణించుకోలేకపోతున్నారని పూర్తిగా తెలుస్తుంది. అలా ఎలా నా సొంత తల్లిదండ్రులు నన్ను నమ్ముకొని నా భార్య అంటే పుట్టింట్లు వదిలేసి అత్తింటికి వచ్చింది, అటువంటిది ఇంత దారుణానికి ఎలా ఒడికడతారు అంటూ అతను కూడా ఒక డైలమాలో ఉన్నారు. మొత్తం మీద కూడా కలిసిమెలిసి ఉండాల్సిన అత్త కోడళ్ళు ఇలా అత్త మామలు ఇద్దరు కలిసి కోడళ్ళు అతి దారుణంగా చంపి పాతి పెట్టి మిస్సింగ్ పోస్టర్స్ వేసి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చి పోలీసులని డైవర్ట్ చేసి సుమారుగా 2 నెలల నుంచి పోలీసుల ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఎవరైతే వాళ్ళు భయపడి ఇన్ఫర్మేషన్ ఇచ్చారో వాళ్ళే పోలీసులకు చెప్పారు వీళ్ళే చంపారు అని వెంటనే. అదే విధంగా ఎంత కీచక అత్తమామలు అని అంటే పూర్తిగా సొంత కొడుకు పిల్లలను కూడా భయప్రాంతులకు గురి చేశారు. మీ మమ్మీ మాతో వచ్చినట్టు చెప్పొద్దు, అమ్మ మాతో పనికి వచ్చినట్టు, అంటే ఇక్కడనే వాళ్ళు ఒక ఏదైతే వెంచర్స్లో ఉందో అక్కడ పనిచేస్తూ ఉంటారు కూలీలుగా, చాలా బిలో పావర్టీ లైన్లో ఉండే పీపుల్ అని కూడా పూర్తిగా తెలుస్తుంది. వాళ్ళకి ఎటువంటి ఆస్తి వివాదాలు లేదు, కేవలం ఇద్దరు వద్దల మనస్పార్థాల వల్లనే ఈ గొడవ అంతా జరిగింది, చంపాల్సి వచ్చిందని తెలుస్తుంది. ఒకవైపు కొడుకు ఇద్దరు పిల్లలను కూడా భయప్రాంతాలకు గురి చేసి మీ మమ్మీ ఏ రోజైతే మిస్ అయిందో ఆ రోజు వర్క్కి వచ్చింది కానీ మా దగ్గర నుంచి వెళ్ళిపోయింది, పని తర్వాత తను ఎక్కడికి వెళ్ళిపోయిందో మాకు తెలియదు, ఈ మాట ఎవరికి చెప్పొద్దు, ఒకవేళ చెప్తే నేను చంపేస్తామంటూ కొడుకు ఇద్దరు పిల్లలను భయప్రాంతాలకు గురి చేసి ప్రీ ప్లాన్డ్గా, అంటే వాళ్ళు ఇద్దరు వయసు చూడాల్సి 50+ ఉన్నప్పటికీ కూడా ప్రీ ప్లాన్ గా కేవలం మనస్పర్ధాల వల్లనే ఇంత దారుణానికి వడికట్టారంటే నమ్మశక్యంగా లేకపోయినా ఇటీవల కాలంలో గ్రడ్జెస్ అనేది క్రైమ్ రేట్ అనేది ఎక్కువ పెరిగింది కాబట్టి ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకొని ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ మొత్తం కొనసాగుతుంది. మనం విజువల్స్ లో కూడా పోలీసులను చూడొచ్చు, పోస్ట్ మార్టం కూడా కంప్లీట్ అయిపోయింది, ఇక్కడనే కంప్లీట్ అయింది ఎందుకంటే 2 months అవుతుంది కాబట్టి బాడీ మొత్తం దుర్వాసన వస్తుంది, పూర్తిగా డీకంపోజ్ కూడా అయిపోయింది. జేసీబీ ద్వారా పూర్తిగా ఇదంతా డిగ్ చేసి మొత్తం మీద బాడీని తీసే ప్రయత్నం చేశారు. అప్పటికి ఆ పార్ట్స్ అంతా కూడా చెల్లా చెదరమైనాయని మొత్తం మీద తెలుస్తుంది. పోలీసులు పూర్తిగా ఇన్స్పెక్టర్ నరేందర్ రెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు కూడా ప్రెస్ నోట్ రిలీజ్ చేసి దీని గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం, త్వరలో ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తామని చెప్పడం అయితే జరుగుతుంది. రైట్ పెట్రిషా, రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో జరిగిన దారుణ ఘటన ఇది. కోడల్ని అతి కిరాతకంగా చంపి పూడ్చిపెట్టేశారు అత్తమామ. కోడలు ధూళిని చంపి ఒక గుంతలో పూడ్చిపెట్టేశారు. కొడుకుతో సఖ్యతగా ఉండడం లేదు, కొడుకు పెళ్లి ఇష్టం లేని అత్తమామలు కోడల్ని అతి కిరాతకంగా చంపేసి ఆ తర్వాత వాళ్ళు కూడా మిస్సింగ్ కేసు ఇచ్చి కోడలు కనబట్టం లేదు అంటూ వెతుకుతున్నట్టుగా నటించడం మొదలుపెట్టారు. పోలీసులకు భర్త ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఇన్వెస్టిగేషన్లో ఎక్కడా కూడా క్లూస్ దొరకట్లేదు. అయితే పోలీసులనే తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు కిలాడి అత్తమామ. 2 నెలల తర్వాత వాళ్ళ ఈ దురాగతం బయటపడింది. ఒకసారి మనం 2వ బాక్స్లో చూడొచ్చు. ఆ ప్రొక్లైనర్లతో అక్కడ గుంత తవ్వుతూ ఉన్నారు. కోడల్ని ఎక్కడైతే పాతి పెట్టామో అని అత్తమామలు తీసుకువెళ్ళి చూపించారో అక్కడ గుంత తవ్వుతున్న దృశ్యాలు కూడా ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. 2 ప్రొక్లైనర్లతో అదంతా
తవ్వారు. ఏ ప్రదేశంలో అయితే పూడ్చిపెట్టారో అక్కడికి తీసుకుని వెళ్ళి పోలీసులను తీసుకెళ్లి చూపించడంతో పోలీసులు అక్కడ గుంత తవ్వేసరికి ఆ 2 నెలల క్రితం చంపిన ఆ మృతదేహం బయటపడింది. దీంతో అక్కడే పోస్ట్ మార్టం నిర్వహించి అత్తమామలిద్దరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి వీళ్ళిద్దరికీ సహకరించినట్టుగా తెలుస్తోంది. మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఈ వ్యక్తే మామ కోడల్ని అతి కిరాతకంగా చంపిన వ్యక్తి ఇతనే. మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. కొడుకు భార్యను రైట్ మూడో వ్యక్తి హత్యకు సహకరించాడు అని తెలుస్తోంది. ఈ బాక్స్లో చూస్తున్న ఈ వ్యక్తి మూడో వ్యక్తి. అత్తమామలకి సహకరించిన ఆ మూడో వ్యక్తి ఇతనే. కోడల్ని అత్తమామలు చంపుతూ ఉంటే ఇతను డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇతనే కోడల్ని చంపడానికి సహకరించిన వ్యక్తి అని తెలుస్తోంది. కొడుకు పెళ్లి ఇష్టం లేని అత్తమామలిద్దరూ మూడో వ్యక్తి, ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఫోటోగ్రాఫ్లో కనిపిస్తున్న మూడో వ్యక్తితో కలిసి అది కిరాతకంగా చంపేశారు. ఎలకల మందు పెట్టి చంపేశారు. కళ్ళులో విషం కలిపి కోడల్ని చంపేసి ఆమె చనిపోయిన తర్వాత తీసుకొచ్చి ఇప్పుడు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. జేసీబీలు తవ్వుతున్నాయి. ఆ ప్రదేశంలో పూడ్చిపెట్టేశారు. తర్వాత ఏమీ ఎరగనట్టుగా నంగనాచి నాటకాలు ఆడటం మొదలుపెట్టారు. కొడుకుతో కలిసి ఆమె కోసం వెతుకుతున్నట్టుగా నటించడం మొదలుపెట్టారు. కానీ ఆ తర్వాత వాళ్ళకే భయమేసి ఎవరికో ఈ విషయాన్ని చెప్పడంతో, కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని చెప్పడంతో వాళ్ళు వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ చేశారు. పోలీసులు వచ్చి తమదనే స్టైల్లో విచారించడంతో ఈ అసలు కిరాతకం బయటపడింది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ వ్యక్తి ఆమె మామ, సురేష్ తండ్రి. కోడల్ని చంపిన దుర్మార్గుడు ఇతనే. భార్యతో కలిసి మరో వ్యక్తితో కలిసి ముగ్గురు కోడల్ని అతి కిరాతకంగా చంపి పూడ్చిపెట్టిన స్థలం అదే. అక్కడ ఆమె డెడ్ బాడీని రికవర్ చేసుకున్నారు. ఆమె డెడ్ బాడీని తవ్విన తర్వాత ఆమె డెడ్ బాడీని తీసుకొని అక్కడే పోస్ట్ మార్టం నిర్వహించి కేసు నమోదు చేసి అత్తమామల్ని ఇద్దరిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం మూడో వ్యక్తి డ్రైవర్ని కూడా అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ వ్యక్తి కొడుకు భార్యను చంపేశాడు. కోడల్ని అతి కిరాతకంగా చంపేసిన వ్యక్తి ఇతనే.